ఒక విషయం గుర్తుపెట్టుకో, అక్కడున్న కలువ పూలు స్వామి మీద పెట్టగానే పుష్పాలుగా మారుతాయి. అదే సమయానికి ఒక శ్వేతనాగు వచ్చి స్వామివారి చుట్టూ తిరిగి శివలింగం మీద పడి ఆ పువ్వులను ద్రవరూపంలో మారి దివ్య ఔషధంగా శంఖంలో చేరితేనే నీ భర్తకి నువ్వు అనుకున్నట్టు అంతా మంచే జరుగుతుంది. ఎక్కడ తప్పు జరిగినా, ఏ పొరపాటు జరిగినా ఆ శ్వేతనాగు నుంచి ప్రాణాలు దక్కించుకోలేవు. స్వామి, ఏ ఆటంకం రాకుండా నేను చేస్తాను స్వామి. కానీ నాకు మరొక ప్రాణాన్ని కాపాడే పరిస్థితి వచ్చింది. దానికి ఈ పరమశివుడే నాకు దారి చూపిస్తాడు. ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి.